ఈరోజు ప్రోమో 1 ప్రోమో 2 చూసినప్పుడు ఇది కదరా మామ ప్రోమో, ఇది కదరా వెయిటింగ్, ఎపిసోడ్ కోసం వెయిట్ చేయక్కర్లేకుండా మన క్యూరియాసిటీనికి భలే చెక్ పెట్టాడు నాగమామ, భలే అడిగాడు నాగమామ అని మీలో ఎంతమంది కనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియోలోకి వెళ్ళడానికి ముందు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అప్పుడు వీడియోలోకి వెళ్దాము. సో డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అనమాట. ఈ వీడియోలో నాకు మాధురి గారు ఫౌల్ లాంగ్వేజ్ ఫస్ట్ నుంచి నచ్చలేదు. మాధురి, ఆయేషా, రమ్య ఆడవాళ్ళు అన్న బేసిక్ కామన్ సెన్స్ కూడా మర్చిపోయి మాట్లాడుతున్నారు. వేరే వాళ్ళని క్యారెక్టర్ అసాసినేషన్ చేసినప్పుడు బయట వాళ్ళ లైఫ్లో, బిగ్ బాస్కి రాకముందు వాళ్ళ లైఫ్లో వేరే వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేసినప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారో పక్క వాళ్ళు కూడా అలానే ఫీల్ అవుతారనే కామన్ సెన్స్ ఉంటే బాగుండు. ఈ ప్రోమో 1 ప్రోమో 2లో కూడా రమ్య నాకు నచ్చలేదండి. బికాజ్ రమ్య గారు వీడియోస్ చూసినప్పుడు అంటే ఆవిడ ఆల్రెడీ అన్నారు, అంతకుముందు కళ్యాణ్ని కూడా అన్నారు, నేనైతే చెయ్యి లాగిపెట్టి కొట్టేదాన్ని అని చెప్పి నా పాత వీడియోలో కూడా చెప్పాను. అది వెరీ వెరీ రాంగ్. కళ్యాణ్ యాక్చువల్లీ కళ్యాణ్లో నెగిటివ్స్ అంటూ ఏమీ ఉండవు, చాలా మంచి ప్లేయర్. నాకు అంటే గేమ్స్ పరంగా అగ్ని పరీక్ష నుంచి చూస్తున్నాను కదా, గేమ్స్ పరంగా కానీ ఆలోచన విధానంగా కానీ తన ఎమోషనలీ కోషంట్ ఏదైతే ఉందో, ఈక్యూ ఏదైతే ఉందో అది చాలా స్ట్రాంగ్ అబ్బాయికి. అండ్ ఎవరినైతే నమ్మితే మాత్రం అబ్బాయి చాలా ట్రస్ట్ వర్తీ గాయ్. సో అందుకే ఆ అబ్బాయి అలా కొంచెం అరే వీళ్ళు నాకు తెలుసు, వీళ్ళు నాకు పరిచయం, వీళ్ళు బాధపడుతున్నారని కన్సోల్ చేయడానికి వెళ్తాడు. ఆ పచ్చకామలో వచ్చిన వాళ్ళందరికీ పచ్చగా కనిపించినట్టు ఎవరు మాట్లాడినా ఏం చేసినా తప్పుగానే కనిపిస్తుంది అనమాట కొంతమందికి. సో ఆ కేటగిరీలో ఉన్న వాళ్ళల్లో మన రమ్య కానీ లేకపోతే ఆయేషా కానీ లేదంటే మాధురి గారు అసలు ఎక్కడ తగ్గట్లేదు. ముగ్గురు పోటాపోటీగా మంచి రేస్లో ఉన్నారనమాట. అసలు ముగ్గురికి లాగిపెట్టి ఒకటి ఇవ్వాలి. ముగ్గురు కూడా అరే ఒక అమ్మాయి గురించి మాట్లాడుతున్నప్పుడు, అది నేషనల్ టీవీ ప్లాట్ఫామ్ మీద మాట్లాడుతున్నప్పుడు మినిమం కామన్ సెన్స్ ఉండాలని అనిపించాలి. సో నాకు అసలు వాళ్ళ ముగ్గురు మాట్లాడేది డజన్ మేక్ సెన్స్. అసలు కళ్యాణ్ నిజంగానే ఆ అమ్మాయి పక్కన కూర్చోవడం ఇష్టం లేదా, లేకపోతే అమ్మాయి అని రెస్పెక్ట్ ఇచ్చాడు అనేది పక్కన పెడితే అసలు ఆ అమ్మాయి పక్కన కూర్చోవలసిన అవసరం కూడా లేదు కళ్యాణ్కి. ఆ విషయంలో నాకు కళ్యాణ్ భలే నచ్చాడు అనమాట. కూర్చోకుండా నుంచోనే ఉన్నాడు. యాక్చువల్లీ మీరు వీడియో చూసినంతసేపు చూస్తే కళ్యాణ్ ఒక షాక్లో ఉన్నాడు. ఏంటి నేనా, నా గురించి ఇలా మాట్లాడుకున్నారా, ఇలా నా గురించి బయటికి వెళ్తుందా అనే ఒక షాక్లో అయితే 100% కళ్యాణ్ ఉన్నాడు. సో ఇది రమ్య ఖచ్చితంగా కళ్యాణ్ గురించి ఏదైతే వెనక మాట్లాడిందో దట్స్ వెరీ రాంగ్. ఆ అమ్మాయిని టచ్ చేయలేదు, ఆ అమ్మాయిని ముట్టలేదు, ఆ అమ్మాయి అసలు తన గురించి ఏమీ తెలియకుండా ఎగ్జాక్ట్గా నాగ్ సార్ అడిగినట్టు నువ్వేం తనతో జీవితం గడపలేదు, నువ్వు ఎలా మాట్లాడతావు అన్నట్టు అలా తన గురించి అసలు తెలియకుండా అంత క్యాజువల్గా అమ్మాయి ఎలా మాట్లాడేసిందో నాకు అస్సలు అర్థం కాలేదన్నమాట. సో మొన్న అర్థం కాలేదు, ఈరోజు నాగ్ సార్ అడిగినప్పుడు అయితే ఇంకా పెద్ద క్లారిటీ. నాకు అస్సలు ఏంట్రా బాబు ఇలా ఉన్నారు, అసలు వీళ్ళ అమ్మాయిలేనా అన్నట్టు అనిపించింది. తనూజ బాగానే ఉంది కదా, తనూజకి అర్థం చేసుకుంటుంది. బికాస్ అందరూ హౌస్ అంతా అగెనెస్ట్గా నుంచున్నా కూడా తనూజ కళ్యాణ్ అర్థం చేసుకుంది. దట్ మీన్స్ షీ ఈజ్ వెరీ కంఫర్టబుల్ విత్ హిమ్. అది కూడా అర్థం కాలేదు రమ్యకి. ఇప్పుడు మన ఎవరు మాధురి గారు, సరే రమ్యకి వయసు చిన్నది కదా, దానివల్ల ఓకే రమ్య అలా అనుకుంది అని అనుకోవచ్చు. మరి మాధురి గారు బుద్ధి ఏమైందండి? ఆల్రెడీ ఆవిడ ఆడపిల్లల తల్లి, బేసిక్ కామన్ సెన్స్ ఉంటుంది కదా. అఫ్కోర్స్ మనం పర్సనల్ విషయాలు తీసుకురాకూడదు, బట్ కొన్నిసార్లు వాళ్ళు మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయంటే ఆ పర్సనల్స్ తీసుకురాకుండా మాట్లాడలేకపోయిన పరిస్థితి వస్తుందన్నమాట. తనకి ఒక 3 లేడీస్ ఉన్నారు. తన ఏదైతే ఎప్పుడు మన లైఫ్ మన తీసుకున్న చాయిసెస్ని బట్టే ఉంటుంది. తన చాయిస్ వల్ల తన పిల్లలు ఎంత ఇంపాక్ట్ అవుతున్నారో తనకి తెలుసు. తన లైఫ్లో ఉన్న వేరే వాళ్ళ 2 పిల్లలు కూడా అదే ఆడపిల్లలు ఇంపాక్ట్ అవుతున్నారు. అంత సునాయాసంగా ఒక అమ్మాయి మీద ఎలా మాట్లాడేస్తుంది? అదేమోనంటే 2 చేతులు లేదే చప్పట్లు జరగవు అంటుంది. మరి ఇప్పుడు నేను ఆవిడ ఒక పర్సనల్ క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. బికాస్ సంజన గారితో ఒక ఫైట్లో ఆవిడ అంటారనమాట, అవును నేను కూడా పర్సనల్గా వెళ్తానని. సో ఆ కాంటెక్స్ట్కి ఆన్సరబుల్గానే నేను కూడా ఈ విషయం పర్సనల్గా అడగాలనుకుంటున్నాను. ఇప్పుడు మిమ్మల్ని మీ లైఫ్లో చేసిన దానికి అందరూ అర్థం చేసుకోవాలి. కొంతమంది నన్ను అర్థం చేసుకున్నారు సార్, మెజారిటీ ఆఫ్ ద మెంబర్స్ నన్ను అర్థం చేసుకోలేదు సార్, అది సార్ ఇది సార్ అని ఎంట్రీ రోజు నాగ్ సార్ ముందు సోది కబుర్లు చెప్పి ఏదో పెద్ద అమాయకురాలు అన్నట్టు బిల్డప్ ఇచ్చింది కదా ఆవిడ. మరి ఆవిడ విషయంలో జరిగితే అన్యాయం అయినప్పుడు ఈవిడ ఎలా అంత సునాయాసంగా తనుజ గురించి మాట్లాడేస్తుంది? మరి బయట అంతమంది ఆవిడ గురించి అన్ని ట్రోల్స్ చేస్తున్నారంటే వాళ్ళు పిచ్చోళ్ళు కాదు కదండి. నిజంగానే ఆ చప్పట్లు కొడితే సౌండ్ వస్తుంది అని అన్న కాన్సెప్ట్ మరి ఆవిడ రాజాకు కూడా వర్తిస్తుంది కదా.
రాజాగారికి ఈవిడికి ఏమీ లేకపోతే, అది అసలు ఈ మేడం గారు తప్పే లేకపోతే అధిష్టానం ఎందుకు ఆయన్ని తీసేసి రోడ్డెక్కి ఇచ్చేస్తారు? అది ఆవిడ చెప్పిన లాజికే. మరి నేనేమి క్రియేట్ చేసింది కాదండో, మళ్ళీ ట్రోల్ చేయకండి. ఆవిడ చెప్పిన లాజిక్కే చెప్తున్నాను అనమాట. సో మనకైతే ఒక రోలు, నేను చేస్తే బూతు, మీరు చేస్తే నీత అన్నట్టు, ఆవిడ చేస్తే ఒకటికే, వేరే వాళ్ళు చేస్తే ఒకటే అనమాట. సో ఆవిడ అలాంటి మాట్లాడుతూ ఉంటారు. సో అది నాకు రియల్గా నచ్చలేదు అనమాట. మన దివ్య వీళ్ళకి ఏమాత్రం తీసిపోతూ, దివ్యని సాయి శ్రీనివాస్కి ఇచ్చిన పవర్ గురించి, లేకపోతే మన నిఖిల్కి ఇచ్చిన పవర్ గురించి అడిగినప్పుడు, సార్ ఇప్పుడు నిన్న కాక మొన్న వచ్చారు సార్, నిన్న కాక మొన్న వచ్చిన వాళ్ళకి మీరు ఎలా ఇది ఇచ్చేస్తారు, సో దట్స్ వై దే డోంట్ డిజర్వ్ సార్ అన్నారు. ఖచ్చితంగా ఆ పాయింట్ మీరు నోట్ చేసుకోవాలి. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, నిన్న కాక మొన్న వచ్చిన వాళ్ళకి అలా వెంటనే కెప్టెన్సీ ఇచ్చేయడం అనేది డిజర్వింగ్ కాదు. అంటే నాకు సార్ అంటే ఏంటి, బిగ్ బాస్ తప్పు చేస్తాడని అడుగుతాడు. ఇప్పుడు ఇదే క్వశ్చన్ మీలో ఎంతమంది గుర్తుందో తెలియదు. శ్రీజ దమ్ము ఉన్నప్పుడు ఫస్ట్ టైం దివ్యాన్ని నామినేట్ చేసినప్పుడు చెప్తుంది, నేను ఇన్ని వారాలుగా ఇక్కడ ఉంటున్నా, ఇంత కష్టపడి ఆడుతున్నా సరే మాకు అలా కెప్టెన్ అయిపోమనే ఒక ఛాన్స్ మాకు రాలేదు, కానీ నీకు చాలా ఈజీగా ఆ కెప్టెన్ అయ్యే ఛాన్స్ వచ్చింది. సో అందు గురించే నీకు ఫేవరింగ్ జరిగింది కాబట్టి నువ్వు నామినేషన్స్కి వెళ్ళాలి అంటే అలా ఎలా మాట్లాడతావు? అదొక ప్రాసెస్, అది ప్రాసెస్ కూడా తెలియకుండా నువ్వు అలా ఎలా మాట్లాడతావు, నువ్వు ఫేవరింగ్ అని ఎలా చెప్తావు అని దివ్య అంతసేపు ఆ రోజు శ్రీజతో వాదించింది. మరి ఆ రోజు తన విషయంలో ఒక వైల్డ్ కార్డ్గా వచ్చినప్పుడు రైట్ అయిన విషయము, ఈ రోజు వీళ్ళు వైల్డ్ కార్డ్గా వచ్చినప్పుడు వీళ్ళకి ఎందుకు రైట్ అవ్వదు? వై షీ డిజర్వింగ్ దట్ డే అండ్ వై ఆర్ దే నాట్ డిజర్వింగ్ టుడే అని నేను అడుగుతున్నాను అనమాట. అగైన్ ఆ ఇంట్లో మనం ఏది మాట్లాడుతున్నా సరే అది మన కౌంటర్ బ్యాక్ అవ్వకుండా, మనం ముందు మాట్లాడిన స్టేట్మెంట్కి కాంట్రడిక్ట్ అవ్వకుండా మాట్లాడాలి. ఆ ఇంట్లోనే కాదు, లైఫ్లో అయినా సరే మనం పాటించేదే ఎదుటోడికి చెప్పాలి, కానీ నోరుంది కదా అని ఎవడికి పడితే ఆడికి ఏదైనా చెప్పేయచ్చు, పోయేదేముంది అని అనుకుంటే ఇలానే బ్యాక్ ఫైర్ అవుతుంది అని అనడానికి ఏమాత్రం సంకోచించక్కర్లేదు. అందులో ఫస్ట్ రేస్లో పోటీ పడుతున్న వాళ్ళు ఎవరు అంటే ఈ బిగ్ బాస్లో ఉన్న పవర్ఫుల్ కంట్రీ లేడీస్ అని చెప్పొచ్చు అనమాట. వీళ్ళు నలుగురిని, వాళ్ళకైతే ఒక రూలు, పక్కోడికైతే ఒక రూలు. సో నాకు అది భలే హాస్యాస్పదంగా అనిపించింది. సో నాకు అది నచ్చలేదు అనమాట. దివ్య చెప్పిన ఇది కూడా, తనకి కూడా అదే రైట్ ఇచ్చారు కదా, వచ్చిన వెంటనే హ్యాపీగా కెప్టెన్సీ కంటెండర్ అయిపోయింది. అదే క్వశ్చన్ శ్రీజ అడిగినందుకే పెద్ద గొడవ వేసుకుంది. సో మనకైతే ఒకటి, ఎదుటోడికైతే ఇంకోటి కాదు కదండి. సో మన ప్రియ అంటుంది కదా, మనం చేస్తే మజాక్, ఎదుటోడు చేస్తే రజాక్ కాదు కదా అని. సో అలా ఉందన్నమాట ఆ అమ్మాయి మాట్లాడింది కూడా.